హలో రుచిరా ఫ్యామిలీ, వెల్కమ్ టు రుచిరా బై సౌజీ. ఈ రోజుల్లో ఎక్కువ మందికి కామన్గా ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామా? అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదే అండి, హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్స్. అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అని అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఆలోచించారా? హెయిర్ ఫాల్కి మెయిన్గా ఒక 5 రీజన్స్ ఉన్నాయి. ఆ 5 రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్, విటమిన్స్ లైక్ జింక్, బయోటిన్, ఐరన్. ఇవి మన బాడీలో తక్కువ అవడం వలన కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి, ఎక్కువగా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాం. ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. అది తీసుకోవడం వలన మనకి హెయిర్ వల్లనే కాదు, హెల్త్ కూడా పాడవుతుంది. సో హెయిర్ ఫాలింగ్కి ఇది కూడా ఒక రీజన్. థర్డ్ రీజన్, ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ అండ్ స్ట్రెస్. నిద్ర సరిగా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్న హెయిర్ ఫాలింగ్కి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. ఫోర్త్ రీజన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మనం పైన చెప్పుకున్న విధంగా విటమిన్ డెఫిషియన్సీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ స్ట్రెస్ వలన వస్తుంది. సో దీనికి హెయిర్ ఫాలే కాక థైరాయిడ్, ఒబేసిటీ ఇంకా ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇవి ఆడవాళ్ళలో ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఫిఫ్త్ రీజన్, ఎక్సెస్ ఆఫ్ కెమికల్స్. మనం పైన చెప్పుకున్నవన్నింటికన్నా ఇది ఇంపార్టెంట్ చాలా. షాంపూస్, హెయిర్ కలర్స్, హెయిర్ డైస్, సీరమ్స్, కండిషనర్స్ ఇలాంటివి ఇంకా ఎన్నో మనం యూస్ చేస్తున్నాము. సో ఇవన్నీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఎలా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా. షాంపూస్లో ఎక్కువగా అమోనియా బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు. అంతేకాక కలర్స్లోని సల్ఫేట్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు. సో ఇవన్నీ యూస్ చేస్తే కెమికల్స్ మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా ఉంటుంది. అందుకే కెమికల్ ఫ్రీ ఆయిల్స్, షాంపూస్ యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వైట్ హెయిర్. అసలు ఇవన్నీ పక్కన పెడితే మనకు వైట్ హెయిర్ ఎందుకు అసలు వస్తుంది? రీజన్, న్యాచురల్ ఏజింగ్. న్యాచురల్ ఏజింగ్ అంటే పెద్దవాళ్ళకేమో వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ వస్తూ ఉంటాయి వైట్ హెయిర్, వీళ్ళకి ఓకే. బట్ బిఫోర్ 20 to 25 years వాళ్ళకి ఎందుకు వస్తుంది వైట్ హెయిర్ అంటే, వీళ్ళకి మెలనిన్ లోపం వలన బాడీలోని హెయిర్ వైట్గా మారుతుంది. అంతేకాక సెకండ్ రీజన్ వచ్చేసి, విటమిన్స్ బాడీలో తక్కువ అయినా కూడా వస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అలాగా, లైక్ విటమిన్ ఈ, B12 లైక్ ఎట్సెట్రా. థర్డ్ వన్, హార్ష్ కెమికల్స్ యూస్ చేయడం వలన. మనము కలర్స్, హెయిర్ డైస్ యూస్ చేస్తున్నాం కదా, అందులో ఎన్ని కెమికల్స్ వాడతారో మనం ఎప్పుడైనా ఆలోచించామా? అవి వాడడం వలన మన కళ్ళకి నష్టం వస్తుంది. అంతేకాకుండా మనం హెయిర్ ఇంకా వైట్గా అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక ప్రోడక్ట్ తయారు చేసాము, అదే బ్రింగ్రాజ్ ఆయిల్. ఈ బ్రింగ్రాజ్ ఆయిల్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్గా కోకోనట్ ఆయిల్ మరియు బ్రింగ్రాజ్ లీవ్స్, హైబిస్కస్తోని చేసాము. మీకు ఇది వాడితే 100% రిజల్ట్ ఉంటుంది. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇందులో 0% కెమికల్స్ కాబట్టి. మేము ఇది మా బ్రాండ్ కోసం చెప్పడం లేదు. ఇంతకు ముందు మా వాళ్ళు ఒక 10 మెంబర్స్ మీద మేము ట్రై చేసి 100% రిజల్ట్ వచ్చాకే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా ప్రోడక్ట్. మా ప్రోడక్ట్ కొనాలి అనుకునేవారు www.ruchira.by.sauji వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అందరికీ.